హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ 5-6 వచనాల్లో ఒక సంగతి ఉంది. ఆ విషయాన్ని మనం బేస్ చేసుకొని ఏం చేస్తున్నామంటే సంగతి మాట్లాడుకుంటున్నాం. అదేంటి? మొర్దెకై హామానుకు నమస్కారం చేయలేదు. కనీసం నమస్కారం చేసినట్టుగా కూడా నటించలేదు. నమస్కారం చేసినట్టుగా నటించకపోయేసరికి హామానికి కోపం వచ్చింది. అయితే హామాను మొర్దెకైని మాత్రమే చంపితే ప్రయోజనం లేదు, మొర్దెకైని మాత్రమే కాదు కానీ అతని యొక్క జాతి అంతటిని కూడా చంపేయాలని ఆలోచన చేసి చాలా కోపంగా ఉన్నాడు. ఈ కోపము అనేటువంటి విషయం మీద మనం ఏం చేస్తున్నామంటే కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఆ మాట్లాడుకున్నటువంటి వరవడిలో ఈ కోపం అనేటువంటి సబ్జెక్టు కేవలం మనుషుల్లోనే లేదు, దేవుల్లోనూ కూడా ఈ విషయం ఉంది. ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ కొన్ని సందర్భాలు మీకు చూపించాను కదండి. నేను మాట్లాడిన లాస్ట్ శుక్రవారం ఏ విషయం మాట్లాడామంటే మన యాకోబు గారు చెప్పారు కదా, ఏంటంటే దేవుని యొక్క శక్తిని పరీక్షించటం. దేవుని శక్తిని పరీక్షించకూడదు అన్నటువంటి సూత్రాన్ని మర్చిపోయి దేవుని శక్తిని పరీక్షించడానికి గిద్యోను ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. అయితే ఇంకా ఆ విషయాలు నేను మరలా ప్రస్తావించాలనుకోలేదు. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటంటే దేవుడు ఏ సందర్భాల్లో మనుషుల మీద కోపడతాడు అనేటువంటి సంగతి మనం ఏం చేద్దామంటే మాట్లాడుకుందాం. ఓకేనా? అప్పుడు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి. ప్రియులారా, ఈ సమయంలో నెహెమ్యా ఎస్తేరు గ్రంథానికి ముందే ఉంటుందండి. 13వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఒక్క నిమిషం. బైబిల్ ఉన్నటువంటి వారందరూ బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని గమనించండి. ఒకవేళ బైబిల్ ఉండి కూడా చదవలేని వారు ఉన్నారనుకోండి, వారు ఏం చేస్తారంటే శుభ్రంగా బైబిల్ మూసేసి జిప్పు కూడా వేసేయండి, నలిగిపోకుండా ఉంటుంది కొంతకాలం పాటు. ఓకేనా? మీరు కేవలం మీ దృష్టి దేని మీద పెడతారంటే నేను చెప్పేటువంటి మాట మీదే మీరు మీ దృష్టి పెట్టాలని మనం చేస్తున్నాను కాసేపు. ఓకేనా? సమాజేశాలు చదవండి బాబు. మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదకి ఈ పట్టణస్థుల మీదకి కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలీయుల మీదకి కోపము మరీ అధికముగా రప్పించుచున్నారని చెప్పి తిని. చాలు. హల్లెలూయా. వాక్యాన్ని చాలా క్లియర్గా చాలా అందంగా కూడా చదివారు కదండి. ఇప్పుడు చెప్పండి, అర్థమైందా లేదా? అర్థమైతే ఏ విషయాన్ని బట్టి ప్రభు అక్కడ కోపడతాడు అని చెప్పేసి నెహెమ్యా చెబుతున్నాడు. హల్లెలూయా. మోజే చౌదరి గారు వాక్యం
శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పర్లేదు, ఫ్రీగా కూర్చోండి, చెప్పండి. ఏ విషయం మీద ఈ స్థలంలో ప్రభు కోపడతాడని చెప్పేసి నెహెమియా చెప్తున్నాడు. విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెడితేనండి, నిర్లక్ష్య పెట్టేటువంటి వారి మీద దేవుడు కోపడతాడు. మీ పితరులైనటువంటి వారు కూడా ఈ విధంగా చేశారు అని చెప్పేసి ఆ వచనంలో మనకు కనబడుతుంది. ఓకే, మంచిదండి. ప్రియులారి సమయంలో మీ యొక్క బైబిల్లో రాసుకోగలిగినటువంటి వారు ఏం చేస్తారంటే, విశ్రాంతి దినము అనేది ఒక అండర్లైన్ చేయండి. ఏం చేస్తారు? విశ్రాంతి దినము. ఓకేనా? హల్లెలూయా. ప్రియులారా, విశ్రాంతి దినము అనేసరికండి ఇవి రెండు రకాలుగా మనకి చెప్పుకోవచ్చు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రాకముందు విశ్రాంతి దినాన్ని ఏ రోజున పాటించేవారో మీకు ఏమైనా తెలుసండి? సబ్బాతు దినమా? సబ్బాతు దినం ఏ దినం? ఏ దినం అండి? చెప్పండి. శనివారం. అంటే ఈ విశ్రాంతి దినము అంటే ఇశ్రాయేలు ప్రజల్లో బైబిల్లో యేసుప్రభువు రాకముందు దాన్ని సబ్బాతు దినం అని, ఆ దినమేమో శనివారం అని చెప్పేవారు. ప్రియులారు, ఇప్పటికీ కూడా అంటే కొంతమంది సబ్బాతు దినాన్ని పాటించేటువంటి వారు ఉన్నారు. మీకు తెలుసా అండి? హల్లెలూయా. మీకు తెలుసా? సబ్బాతు దినాన్ని పాటించేటువంటి వారు కొంతమంది ఉన్నారు. మరి అది ఏ విధంగా మరి కరెక్ట్ అనేది వాళ్ళే చెప్పాలి. ఏ విధంగా చెప్పాలా? ఏంటంటే సబ్బాతు దినాన్ని పాటించేటువంటి వారు, విశ్రాంతి దినం శనివారం ఆచరించేటువంటి వారు ఒక దినాన్ని మాత్రమే ఆచరిస్తే కుదరదు. అమ్మా, అక్కడ అల్లరి చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఆదికాండంలో దేవుడు 6 దినాలు సృష్టిని చేసి 7వ దినాన్ని విశ్రమించాడు. ఆదివారం మొదలుపెట్టి లెక్క పెడతారండి, శనివారం చివరి దినం వస్తుంది. దాన్ని విశ్రాంతి దినంగా బేస్ చేసుకుని ఏం చేశారంటే పాత నిబంధనలో వాళ్ళు అలాగూ చేశారు. అయితే విశ్రాంతి దినాన్ని అనగా సబ్బాతు దినాన్ని లేకపోతే శనివారాన్ని ఆరాధన చేసేటువంటి ప్రతి ఒక్కరూ పాత నిబంధన ప్రకారము చేసేటువంటి వారు. పాత నిబంధన ప్రకారము ఒకవేళ అది కరెక్ట్ అయితే అవ్వచ్చు, కానీ దానితో పాటు ఇంకా చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవి ఏమిటి? ఏంటంటే బలులు ఇవ్వాలి. బలులు ఇవ్వాలి. బలులు ఇవ్వకుండా సబ్బాతు దినమే పాటిస్తామని అంటే మాత్రం కుదరదు. పాటిస్తే అన్నీ పాటించాలి, లేకపోతే ఏది పాటించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు బలులే ఇద్దాం అనుకున్నాం అనుకోండి, చెప్పండి, బలులే ఇద్దాం అనుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలుసండి? తీసుకెళ్ళి లోపల వేసేస్తారు. అందువల్ల ప్రియులారా గమనించండి, విశ్రాంతి దినము అనే దానికి మనం పాత నిబంధనలో ఇప్పుడు మీరు చదివినా, కొత్త నిబంధనలో ఒకవేళ చదివినా, లేకపోతే ఎక్కడ మీరు చదివినానండి, మనకి ఏ దినం జ్ఞాపకానికి రావాలంటే, ఏ దినం జ్ఞాపకానికి రావాలండి? చెప్పండి. ఆదివారం. చెప్పండి. ఆదివారం. ఆదివారమే ఎందుకు జ్ఞాపకానికి రావాలంటే,
యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి అపోస్తులు ఏం చేశారు తెలుసండి, విశ్రాంతి దినమునకు మరుసటి రోజు వారు సహవాసముగా లేకపోతే సమాజముగా కూడుకున్నారట. ఎప్పుడండి? అర్థమైందన్నమాట. విశ్రాంతి దినమునకు మరుసటి రోజు. విశ్రాంతి దినానికి మరుసటి రోజు అంటే ఏ రోజు? ఆదివారం. ఆదివారం ఎందుకు? ఆదివారం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి 3వ రోజు తిరిగి లేచినటువంటి దినం. అయితే శనివారం విశ్రాంతి దినానికైనా, ఆదివారం సహవాసం లేకపోతే పరిశుద్ధ దినం, ఈ దినానికైనా సూత్రం మాత్రం ఒకటే. ఏంటండి? పాటించడంలోని సూత్రం మాత్రం ఏంటండి? ఒకటే. అందరోసారి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీకు ఆ విషయం మీకు అర్థం అవడం కోసం మాట చెప్తాను. మనం 2 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి కదా, 2 చక్రాల బళ్ళు ఉన్నాయి కదండి. ఈ బళ్ళు నడవడానికి రకరకాలైనటువంటి మోడల్స్ లో మనకి ఈ బళ్ళు కనబడతాయి కదండి. టీవీఎస్ 50 అని, టీవీఎస్ 50 మీరు చూసారో లేదో, సన్నగా కొట్ట ఉండేది అప్పుడు, అది నడపడానికి కానీ, లేకపోతే ఎక్సెల్ ఇప్పటికే ఉంది ఎక్సెల్, అది నడపడానికి కానీ, లేకపోతే ఇప్పుడు వాడుతున్నటువంటి కొద్ది పెద్ద బళ్ళు ఉన్నాయి కదండి, ఈ బళ్ళు పడ్డానికి రూపం మారింది కానీ అది పనిచేసేటువంటి సూత్రం మాత్రం అమ్మా వెనకాతల నా మాట అర్థమవుతుందండి. సూత్రం మాత్రం ఒకటే, ఇందులో సూత్రం మాత్రం మారలేదండి. అలాగే విశ్రాంతి దినానికి ఏ విధమైనటువంటి విషయాలు ప్రభువు చెప్పారో అయ్యే విషయాలు దేనికి చెందుతాయో తెలుసండి. చెప్పండి. ఆదివారం ఆరాధనకి లేకపోతే పరిశుద్ధ దినానికి కూడా సంబంధించి ఉంటాయి. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేద్దాం తెలుసండి, మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే యేసుప్రభు వారు నెహెమ్యా విశ్రాంతి దినమును నిర్లక్ష్యము చేస్తే అని చెప్పేసి ప్రభు వారు చెప్పడం జరిగింది. దీని తాలూకా పట్టు లేకపోతే దీనిని అపోస్తులు బలపరిచారా లేదా అనేది ఒక మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో, ఏంటండి? మీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇందులో ఒక విషయం ఏమిటండి చెప్పండి? సహవాసం అంటే ఇక్కడ చాలా మంది చెప్పేటువంటి మాట ఏమిటంటే, అపోస్తులు సహవాసం అని అన్నారు కానీ రోజు మాత్రం చెప్పలేదు. రియలరా? అపోస్తులు సహవాసం అన్నారు, సరిగ్గా ఆ ఒక్క వచనం మాత్రమే చూస్తేనండి అది ఏ రోజో మనకు తెలీదు. ఆ వచనం కాకుండా వేరే కొన్ని వచనాలు ఉన్నాయి. అపోస్తులు ఎప్పుడు కూడుకుంటున్నారట? విశ్రాంతి దినమునకు మరుసటి దినము సహవాసం చేస్తున్నారు వీళ్ళు. అంటే ఆదివారం ఆరాధన చేస్తూ ఉన్నారు, ప్రభువుని ఆ రోజును స్తుతిస్తున్నారు, ప్రభువు నామాన్ని కనపరుస్తున్నారు, దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారండి? తెలుసుకుంటున్నారు. హల్లెలూయా. ఓకేనా? అంటే ఈ సహవాసం అనేటువంటి మాట దేనికి సంబంధించిందంటే ఆదివారపు ఆరాధనకు సంబంధించినటువంటి దినము అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మరొక విషయం మీకు చెప్పాలి. ఉదయం 6 అయిందనుకోండి, మనకి లేదు అర్ధరాత్రి 12 గంటలు అయిందనుకోండి, అప్పుడు
ఇంగ్లాండ్ దేశంలో తెల్లారుతుంది. తెలుసండి మీకు ఆ విషయం? చంద్రు తెలుసమ్మా నీకు? మీ ఫోన్లోనే చూడండి, టైం జోన్లోకి వెళ్తారండి, ఏ దేశం ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు పొద్దుపోద్దో, లేకపోతే సాయంత్రం అవుతుందో అందులో తెలుస్తుంది. అంటే అప్పుడు ఇక్కడ ఆదివారానికి అక్కడ ఆదివారానికి ఎన్ని గంటలు తేడా ఉంటుందంటేనండి, 6 గంటలు, సుమారుగా 6-7 గంటలు తేడా ఉంటుంది. ఈ విధంగా దేశానికి మధ్య ఈ తేడాలు ఉంటాయి తప్పండి, అన్నీ కూడా కరెక్ట్గా ఎప్పుడు వస్తాయో తెలుసండి, అన్నీ కూడా ఆదివారం రోజునే ఆరాధన చేస్తారు. చిన్న గంటలు తేడా ఉంటాయి, పగలు తేడా ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఆదివారం రోజున ఆరాధన చేస్తారు. అందరోసారి దేవుని స్తోత్రం చెబుదాం. పిల్లలు గమనించండి, ఈ సహవాసాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి వారు ఇప్పుడు మాత్రమే లేరండి. ఈ సహవాసాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి వారు ఇప్పుడు మాత్రమే లేరు. ఒకసారి ఆలోచన కూడా చూద్దాం. హెబ్రీ 10:24 హెబ్రీలు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరిని కూడా హెచ్చరించుచు, ఇంక చాలు అండి, అవసరం లేదు, అది చాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా అన్నాడు. కొందరు, ఈ పత్రిక ఎవరు రాశారు తెలుసండి? యోధా భాష మాట్లాడేటువంటి వారు, యూదు అంటే అరామిక్ భాష మాట్లాడేటువంటి యూదులకి అపోస్తలుడైనటువంటి పౌలు ఈ పత్రిక రాశారు. వీళ్ళు ఇజ్రాయేల్ దేశంలో లేరండి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. మఠ వేసుకొని కూర్చుంటే బాగుంటుంది. నా మాట అర్థమవుతుందండి, నా మాటలు అర్థమవుతున్నాయండి. శుభ్రమైన తెలుగులో మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్ ఏమీ లేదు. ఓకే, ఈ మాట ఎవరికి రాశారంటే అపోస్తలుడైన పౌలు యూదా భాష మాట్లాడేటువంటి వారికి రాశాడు. ఎందుకు రాశాడంటే మనకు ఒక రకమైనటువంటి అలవాటు ఉంటుంది. మనకు కదండి, మనుషులందరికీ కూడా ఒక రకమైనటువంటి అలవాటు ఉంటుంది. ఏమిటి అలవాటు? పెద్ద పాస్టర్ గారు అనేసరికండి మనం ఏం చేస్తామండి, చాలా గడగడలాడతాం. చిన్న పాస్టర్ గారు అనేసరికి మాత్రం అండి అంత భయమేమి, అంత భయం, అంత భక్తి, అంత విశ్వాసం ఏముండదో. మన ముందే నిక్కర్లు వేసుకొని తిరిగాడు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ పౌలు కూడా ఎక్కడో ఉన్నాడు. ఈ పత్రిక రాసేటప్పుడు మాత్రం అండి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి హెబ్రీయులకు రాస్తున్నాడు. యోధా భాష మాట్లాడేటువంటి హెబ్రీయులకి ఇది రాస్తున్నాడు. అయితే రాయడానికి ముందు ఇతను చూడడానికి ఒక ఆయన వచ్చాడండి. తీతు అనేటువంటి పత్రిక దీనికంటే ముందు ఉంటది, అసలు తీయకలేదు. అతను వచ్చాడు. అతను అయ్యా అక్కడ పరిచర్య సంగతి ఎలా ఉంది, ఏ సంగతి అని పౌలు అడిగినప్పుడు ఆయన చెప్పాడు. మీరున్నప్పుడు అండి అయ్యగారు సూపర్ అండి అన్నాడు. మీరున్నప్పుడు సూపర్ అండి అన్నాడు. మరి జైల్లో ఉంటున్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి సంగతి అంటే, ఏముందండి కొంతమంది మానేస్తున్నారండి, వాళ్ళని చూసి మరికొంతమంది మానేస్తున్నారండి, వాళ్ళని చూసి మరికొంతమంది, ఇలాగా ఒక వారం వస్తే ఒక వారం రావటం లేదండి పాస్టర్ గారు అని చెప్తేనండి, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పౌలు ఏం చేశాడు తెలుసండి, ఈ పత్రిక రాశాడు. హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, అంటే మానేసే వాళ్ళను గురించి
వాళ్ళను చూసి మీరు మానకండి. మానేసే వాళ్ళను చూసి అమ్మా హల్లెలూయా, మానేసే వాళ్ళను చూసి మీరు మానకండి. హల్లెలూయా. ఇక్కడ అమ్మాయిలు కూర్చుంటారు కదా ఆదివారం, ఇక్కడ అమ్మాయిలు కూర్చుంటారా? ఈ అమ్మాయిలు ఒకరికి వచ్చింది అనుకోండి, చెప్పండి, ఒకరికి వస్తేనండి ఆ అమ్మాయిని కాదు ఇంకొక అమ్మాయి బయలుదేరుతుంది, ఆ అమ్మాయిని కాదు ఇంకొక అమ్మాయి బయలుదేరుతుంది. అందరూ కూర్చున్నారు అనుకోండి, అందరూ కూర్చుంటారు. ఇదేంటి మానవ సైకాలజీ ఏమిటో తెలుసండి. ఒకరు ఎలాగ చేస్తే మిగతా వాళ్ళు కూడా అలాగే చేయడానికి. ఆవుల మంది ఎప్పుడైనా చూసారా మీరు? మనం చూసే ఉంటారులేండి. ఒక ఆవు అంబా అన్నది అనుకోండి, చెప్పండి, ఇంకొక ఆవు అంబా అంటది. ఈ 2 ఆవులు అంబా అండం చూసండి ఇంకో 2 ఆవులు అంబా అంటాయి. ఈ 4 ఆవులు అంబా అండం చూసి మొత్తం గాలు పెడతాయండి ఆవుల మందలో ఉన్నటువంటి ఆవులన్నీ. అంటే అర్థమేంటి? మానవ సైకాలజీ కానీ జంతువుల సైకాలజీ కానీ, జంతువులు అంటే మళ్ళీ అన్ని కాదులండి, ఒక ఆవులు మాత్రమే. మానవులు మాత్రం అండి ఒకరు ఏది చేస్తే అది చేయడానికి ఇష్టపడతారు. ఒకరు ఎలాగ ప్రవర్తిస్తే మరొకరు అలాగ ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, కొందరు మానేశారు అంటేనండి వారిని హెచ్చరించండి అన్నాడు. ఏమన్నాడు? అలాగే ఉందండి అక్కడ. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించండి. ఒకరినొకడు ఎలాగ హెచ్చరించాలి? హల్లెలూయా. ఎందుకంటే మనకేంటంటే చిన్న కారణం దొరికితే చాలు ఆదివారం ఆరాధన చెప్పండి ఎగ్గొట్టేస్తాం. నేను అడుగుతాను, ఎవరైతే వచ్చిన వాళ్ళు అడగను కానండి, రానోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసో కలిసో అడుగుతాను, ఆదివారం ఆరాధనకి ఎందుకు రాలేదు అని అడిగితే, పాస్ గారు చిన్న పని ఉందండి అంటాడు. పెద్ద పని అయినా బాగుందండి. పెద్ద పని ఉందనుకోండి, అయ్యో పాపం పెద్ద పని ఉంది మానేశాడు అని అనుకోవడానికి. అది కూడా కాదు, చిన్న పని ఉందే మానేశాడు. ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి అంటే చెప్తాడు, మా పెద్దమ్మ కూతురు పెద్ద మనిషి అయింది, అక్కడికి వెళ్ళానని చెప్పేసి ఏదో ఒక రకమైనటువంటి కారణం చెప్తారు. ఇప్పుడు ఈ మీరు ఉంటారు కదా, మాట్లాడుకుంటారు కదా, మన ఆదివారం రాళ్ళు అడికి వెళ్ళామంటే పలానా దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ అడిగినటువంటి వ్యక్తి యొక్క మనసులో ఏముంటుందండి చెప్పండి? పలానా ఆయన పలానా కారణాన్ని బట్టి ఆదివారం ఆరాధనకి రాలేదు. వీడికి కూడా ఏదో ఒక రోజున ఒక చెప్పండి ప్రోగ్రాం తగులుతుంది. ఏం ప్రోగ్రాం? ఇలాంటి ప్రోగ్రాం ఏదో తగులుతుంది. ఫలానా వాడు ఫలానా కారణాన్ని బట్టి ఆదివారం ఆరాధన మానేశాడు కాబట్టి నేను కూడా మానేయచ్చు అని ఒకరిని చూసి ఒకడు, ఒకరి మాటలను బట్టి ఒకరు, ఒకరి ప్రవర్తనను బట్టి ఒకరు ఏం చేస్తూ ఉంటారు తెలుసండి? దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. హల్లెలూయా. ఒకరోసారి దేవునికి స్తోత్రం చెబుదాం. వెళ్ళారా? కొంతమంది సంవత్సరాల తరబడి రాకపోయినా సరే వాళ్ళకి ఏమవదు అన్నటువంటి భావంతోనే ఉన్నారు. ఇక్కడ సహవాసం ఎక్కడ? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో ఏముంది? అపోస్తుల బాధ ఎందును, సహవాసమందును, ప్రార్థన చేయుట ఎందును, రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఉండండి అంటున్నాడు కదా. ఎడతెగకుండా ఎందుకు ఉండమన్నాడు? అది బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడేమన్నాడండి? కొందరు మానేస్తున్నారు, ఆ విధంగా మీరు మానకండి అని చెప్తున్నాడు. మనం ఇందా చదువుకున్నటువంటి నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు చెప్పండి? విశ్రాంతి దినమును నీ పితరులైనటువంటి వారు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశారు, మీరు మాత్రము నిర్లక్ష్యము చేయకండి. నిర్లక్ష్యము చేసి కీడును మీ జీవితంలోనికి తెచ్చుకోకండి అని చెప్తున్నాడు.
విశ్రాంతి దినం మానేసినంత మాత్రాన కీడు అనేది వస్తుందా? ఇది మన ప్రశ్న. లేదా ఎలాగొస్తుందో చెప్తాను నేను. ప్రియులారా, మొదట ఈ ఆదివారపు ఆరాధనలో ఏముంటుందో మనం ఒకసారి చూడాలి. ఒకటి నెంబర్ 1 చెప్పండి. లావణి చెప్తుంది. ఆదివారపు ఆరాధనలో ఏముంటది? ఒకటి స్టార్టింగ్ ప్రార్థన, ప్రారంభ ప్రార్థన. ప్రారంభ ప్రార్థన ఉంటుందండి, చేస్తున్నారా మీరు? మంచిది. ప్రారంభ ప్రార్థన ఉంటుంది. నెక్స్ట్ 2 పాటలు. ఏంటండి? పాటలు. ఈ పాటల గురించి చాలాసార్లు మీకు చెప్పాను, మరలా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నా 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 యొక్క ఒపీనియన్ ప్రకారం అండి, ఒక్కొక్క పాట ఒక్కొక్క ప్రసంగం. అంతేనండి? నిజమేనా? ఒక్కొక్క పాట ఒక్కొక్క చెప్పండి ప్రసంగం. నేను ఈ పాటలని కూడా నండి నిర్లక్ష్యం చేయకూడదండి. అయితే అవి అందంగా ఉంటాయి. ఈ ప్రసంగం నిలబడి చేసే ప్రసంగం మాత్రం అందంగా, మాటలు మాత్రం అందంగా ఉండకపోవచ్చు, కానీ ఒక్కొక్క పాట ఒక్కొక్క రకమైనటువంటి ప్రసంగం. మీరు ఒక రకమైన ప్రసంగం చేశారు, ఇటుపక్క ఒక రకమైన ప్రసంగం చేశారు, ఒకరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో చక్కటి సారాంశం అనేది ఉంది, సరిచేసేటువంటి విషయాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. నేనైతేనండి ఏం చేస్తానో తెలుసండి, పాటలు పాడడం సరిగా నాకు చేత కాదు కాబట్టి పాటల పుస్తకాన్ని మాత్రం చదువుతాను. ఏం చేస్తానండి? చదువుతాను. ప్రసంగం ఒక్కోసారి బైబిల్ ఎంత చదివినా సరే ప్రసంగం దొరకదండి, పట్టు దొరకదు. విషయం అనేది ఏమాత్రము కూడా అంతుబట్టదు. హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. లావని చెప్తుంది. హల్లెలూయా. అంతుపట్టదు. అంతుపట్టలేనప్పుడు అండి బైబిల్ ఒకసారి పక్కన పెట్టి పాటల పుస్తకం తెరిస్తేనండి, ఏంటండి, ఓ పాటల పుస్తకంలో 600 పాటలు ఉన్నాయనుకోండి. 600 పాటలు, 600 ప్రసంగాలు, 600 ప్రసంగాలు. మీరు కూడా పాడేటప్పుడు ఏం చేయాలి తెలుసండి? పాడటానికి ముందు చదవాలి. హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చేద్దాం. మొన్న ఒకసారి ఎక్కడో గారి ప్రార్థన అన్నారు. శుక్రవారం పూట నేను లేదు కదా, లేని రోజు అన్నమాట. వెళ్ళాను. ఇక్కడ ఏమనుకోని వెళ్ళానంటే, క్రిస్మస్ సీజన్ కదా, క్రిస్మస్ ప్రార్థన అనుకున్నాను నేను. తీరాడికి వెళ్ళేసరికి ఏ ప్రార్థన తెలుసండి? వాళ్ళ అమ్మ కళ్ళలో కనిపించిందట. ఒరే కొడక, ప్రార్థన పెట్టరా అన్నదట. ఏమన్నదండి? ఒరే కొడక, ప్రార్థన పెట్టరా అని చెప్పేసి అన్నదట వాళ్ళ అమ్మ. అని చెప్పేసారంటే వెళ్ళాను. మరి అప్పుడు ఏం కూటమి అయిపోయింది? అది జ్ఞాపకార్థ కూటమి అయిపోయింది. ఇప్పుడు జ్ఞాపకార్థ కూటమి అయిపోయింది. వెళ్ళి నేనేమో ఎదర కుర్చీ మీద కూర్చున్నాను. మొదటి ప్రసంగం మీదే అన్నారు. అప్పుడు క్రిస్మస్ ప్రార్థన కూటమి అయితేనంటే క్రిస్మస్ ప్రసంగం, జ్ఞాపకార్థ కూటమి అయితే జ్ఞాపకార్థ ప్రసంగం. ఇప్పుడు ఎలాగా? నేను సిద్ధపడలేదు. అప్పుడు నేను ఏం చేశాను తెలుసండి, పాస్టర్ గారిని అడిగి పాటల పుస్తకం అడిగాను. పాటల పుస్తకంలో మీరు బాగా గమనించారో లేదో, పాటలో కూడా రకరకాల పాటలు ఉంటాయి. స్తుతి ఏంటంటే స్తుతి పాటలు ఉంటాయి, ఆరాధనా పాటలు ఉంటాయి, జ్ఞాపకార్థం కూడా పాటలు ఉంటాయి. జ్ఞాపకార్థం పాటల్లో పాట ఏం పాట? కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా అని చెప్పేసి పాట. ఇలాంటి పాటలు చాలా ఉన్నాయండి. పాటది నేను కూడా తీసి అలా తిరగేస్తే అప్పుడు ఒక మంచి పాట దొరికింది.
ఆ పాట ఏమిటండి? ప్రసంగం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ రోజు ఏ వ్యక్తి అయితే దేవుని మందిరాన్ని అనగా సహవాసాన్ని నిర్లక్ష్యం చేసి మానేశాడో ఆయన ఏమైపోయాడు తెలుసండి? ఆ రోజు దేవుని మందిరంలో ప్రకటించబడినటువంటి, లేకపోతే పాట ద్వారా ప్రకటించబడినటువంటి దేవుని వాక్యాన్ని చెప్పండి నిర్లక్ష్యం చేశాడు. హల్లెలూయా. అందరోసారి దేవునికి స్తోత్రం చెబుదాం. వీళ్ళతో చాలా ప్రమాదం కూడా ఉందండి. మానేసిన వాళ్ళు ఉంటారు కదండి, వీళ్ళతో చాలా ప్రమాదం కూడా ఉంది. ఏ విధమైన ప్రమాదం అంటే, నాకు బాగా సన్నిహితుడైనటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు, అయ్యా మా చర్చిలో మీటింగులు పెడుతున్నాము, మీరు రండి అని చెప్పేసి కరపత్రికలు ఇచ్చాడు. కరపత్రికలు ఇస్తే అప్పుడు నేనేం చెయ్యాలి? సంఘంలో ప్రకటన చెయ్యాలి. వెళ్ళడం మన తర్వాత సంగతి, ప్రకటన చెయ్యాలి. ప్రకటన చేశాను. ఈ రానుడు ఏంటంటే ఆ రోజు రాలేదు, ఆదివారం రాలేదు. రానివాడు సోమవారం ఏమో నర్సీపట్నంలో ఆ పాస్టర్ గారి కనిపించాడు. కనిపించి, ఏమయ్యా మరి నేను ఇలా పత్రికలు ఇచ్చాను కదా, మీ పాస్టర్ గారు ప్రకటించారా అని అడిగితే, పాస్టర్ గారు ఏమి చెప్పలేదండి అన్నాడు. ఈ ధర్మార్గుడు ఏమన్నాడండి? చెప్పండి, పాస్టర్ గారు ఏమి చెప్పలేదండి అన్నాడు. వెంటనే ఆయన మళ్ళా నేను కలిసినప్పుడు అడుగుతున్నాడు, నువ్వు ఆదివారం చెప్పలేదట అంటే, మీకెవడు చెప్పాడు అన్నాను. ఇంతే మరి ఇదే, మీకు ఎవడు చెప్పాడు? ఫలానా కూడా చెప్పాడు. ఫలానా కూడా చెప్పాడు అనుకుంటే నాకు తెలిసిపోయింది ఎవరు వస్తున్నారు ఎవరు రాలేదు ఆ మాత్రం తెలుసు కదా. వెంటనే వచ్చాను, పిలిచాను, దా ఆదివారం నువ్వు రాలేదు, నేను చెప్పింది నీవు వినలేదు, వినకుండా చెప్పలేదని నువ్వు ఎలా చెప్పావు అక్కడ? ఈయనేం చెప్పాలి? నేనేమో రేపు నిన్న ఆదివారం ఆరాధనకి వెళ్ళలేదండి అంటే, ఆరాధనకి వెళ్ళలేదని అంటే ఆయన ఏం చేస్తాడు తెలిసి నేను క్లాస్ ఇస్తాడు. ఆరాధనకి వెళ్ళకుండా ఊరి మీద తిరుగుతున్నామని అంటాడని ఆ మాట అనిపించుకోకుండా, ఇంతో చాలా ప్రమాదం అన్నమాట. ఓకే, అంటే దేవుని వాక్యాన్ని ఏం చేశారు తెలుసండి? నిర్లక్ష్యం చేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుందండి చెప్పండి? ఆదివారం ఆరాధనలో ఒకటే ప్రారంభ ప్రార్థన, రెండో పాటలు, మూడోది ఏంటండి? ఆరాధన. అందరూ కలిసి కళ్ళు మూసుకొని ప్రభువుని ఏం చేస్తాం తెలుసండి? ఆరాధిస్తాం, ప్రభు నామాన్ని గణపరుస్తాం. ఏంటండి? దేవుని యొక్క ఆత్మ కొరకు మనం కనిపెడతాం. ఇదంతా ఉంటది. ఇలాగూ మనం చేస్తున్నప్పుడు అండి మన హృదయంలో ఒక రకమైనటువంటి, దాన్ని ఏమంటారు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలు వేరు, దేవుని మందిరములో దేవుడు ఇచ్చేటువంటి ఆనందము వేరు. అది ఎప్పుడు నీ హృదయంలోకి వస్తా తెలుసండి? ప్రారంభ ప్రార్థన జరిగింది, పాటలు జరిగాయి, ప్రారంభ ప్రార్థన నుంచి పాటలు జరిగే వరకు నీ హృదయం దేనికి కనెక్ట్ అవుతుందో తెలుసండి? దేవుని సన్నిధిలో దేవుని యొక్క శక్తికి, దేవుని యొక్క మహిమకు, దేవుని ఆత్మకు కనెక్ట్ అవుతుంది. ఆరాధనలో ప్రభు యొక్క ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు నీ హృదయంలో ఏం పొందుకుంటావండి? సంతోషాన్ని, ఆనందాన్ని, ఏంటండి, ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ వస్తుంది. ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, ఇప్పుడు మా సహవాసం ఉంది కదా, సువార్త సేవకుల సేవ సహవాసం. నర్సీపట్నంలో మహానుభావులు నెత్తిలోరు బాదుకుంటారండి. ఎందుకో తెలుసా? నెలకి ఒక్కసారి రమ్మంటే ఎవ్వడూ రాడు. ఏంటండి, మీరు మంగళవారం ఈ సహవాసాన్ని ఎలా నడిపిస్తున్నారండి అని అడుగుతారు. అడిగితే నేను ఒకటే మాట చెప్తానండి, మా సహవాసంలో
పాటలు ప్రసంగాలు ఉండవు. మాట్లాడుకుంటే ఉదయం 10 గంటలకు వస్తారు, 10:30 వరకు, లేకపోతే 10:30కు వస్తే 11 గంటల వరకు లేట్ అయినటువంటి వారి కోసం కాసేపు ఏం చేస్తారంటే వెయిట్ చేస్తారు. ఈ వెయిట్ చేసే లోపల కాసేపు కష్టసుఖాలు మాట్లాడుకుంటారు. 11 నుంచి 1 గంట వరకు, 1:30 వరకు కేవలము ఏం చేస్తాం తెలుసండి? ప్రార్థన చేస్తాం. ఒకరికొరకొకరు ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన చేసేటప్పుడు అండి హృదయంలో ఒక రకమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఒక రకమైనటువంటి సమాధానం హృదయంలోనికి వచ్చినప్పుడు అండి ఆ సమాధానం కోల్పోకుండా ఉండటం కోసం ఒకవేళ ఏదైనా కారణాన్ని బట్టి మంగళవారం ఈ సహవాసం మానేసాం అనుకోండి, శనివారం సాయంకాలానికల్లా ఫోన్లు అందరికీ వెళ్తాయి. శనివారం సాయంకాలానికి ఫోన్లు వెళ్ళేటప్పుడు ఎవరికైనా రాలేదనుకోండి, లేకపోతే ఏర్పాటు చేయక మానేసాం అనుకోండి, తిరిగి వాళ్ళు ఫోన్ చేస్తారు, ఈ మంగళవారం ఎక్కడ ఏర్పాటు చేయలేదా ఏమిటి అని చెప్పేసి అడిగితే దానికి ఉన్నటువంటి సమాధానం ఏంటి తెలుసండి? ప్రార్థనలోను, పాటల్లోనూ, ఆరాధనలోనూ ఒక రకమైనటువంటి ఆనందాన్ని ప్రతి వ్యక్తి కూడా పొందుకుంటాడు. పొందుకోలేదు అంటే ఆరాధనలో లీనం చూడండి, ఆరాధనలో ఏమాత్రము కూడా ఐక్యం కాలేదు, ఏకీభవించలేదు, మిగతా వారితో ఏకీభవించలేదు. ఏకీభవించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా? 2 ఏంటంటే పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది. ఇంకోటి ఏంటి ఆరాధనలో ఉండేటువంటి విషయం? వాక్యం. దేవుని వాక్యం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. చూడండి, వాక్యం గురించి ఒక మాట చెప్తారండి. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నారు కాబట్టి దేవుని వాక్యం గురించి ఒక మాట చెప్పండి. హల్లెలూయా. మనం సండే స్కూల్లో నేర్చుకున్నాం, బలిబల్లే మాట, బంగారు మాట, మజజు బైబిల్లో మాట, యేసు మాట, నీ జీవితాన నా జీవితాన మారని మాట, యేసు మాట. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఓకే, ఇందులో ఈ వాక్యములో నుండి ఒక రకమైనటువంటి మనకి తేడా కనబడుతుంది. ఏమిటంటే ప్రియులరా, ఈ స్థలంలో నిలబడి మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని సుమారుగా 70% ప్రజలు వ్యక్తిని మాత్రమే చూస్తారు. ఎవరిని చూస్తారండి? ఎక్కడే కాదు, ఎక్కడైనా సరే, ఏ చర్చిలోనైనా సరే, ఎవరైనా సరే మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని 70% మాట్లాడుతున్నటువంటి వ్యక్తినే చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి ఈ 70% పోయి 30% ఉంటుంది కదండి. ఈ 30% మాత్రమే అక్కడ నిలబడి మాట్లాడుతుంది పాస్టర్ గారు కాదు, అతనిలో నుంచి దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంది, దేవుని వాక్యం మనకి బయలుపరచబడతా ఉంది అనేటువంటి భావంతో చూస్తారు. వారే స్థిరమైన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాస్టర్గా చేయడం చాలా బాధ అండి. పాస్టర్గా చేయడం ఏం బాధ అండి? భోజనం లేక కాదు, లేకపోతే మరొకటి కొరత కాదు. ఎందుకు బాధో తెలుసండి? పాస్టర్ గారు ఈరోజు నా గురించే మాట్లాడారు అంటారు చూడండి. ఈ విషయాన్ని బట్టి అయితేనండి చాలా తలపోటు, అంతా ఇంత తలపోటు పడలేదు. నేను చాలా తలపోటు పడ్డాను. దేవుని ఆత్మ బయలుపరిస్తేనండి ఇంకా చెప్పడానికి మనం మొహమాట పడ్డానికి వీలు లేదండి.
నక్కపల్లి ఒకసారి నక్కపల్లిలో ఒక కూటం జరిగింది. ఆ కూటానికి నేను కూడా మొత్తం 10 మంది పాస్టర్ గారు, ఒకే కూటంలో 10 మంది పాస్టర్ గారు. నేను ఫోన్ చేశాను, నేనేం చెయ్యాలి అంటే ఆ పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు మీరు కార్యక్రమాన్ని నడిపించండి, మీరు నడిపిస్తే బాగుంటుంది అన్నాడని నేను పొంగిపోయి వెళ్ళాను ఆవిడకి. మరి ఈ 10 మంది పాస్టర్ గారు ప్రసంగాలు ఎవరెవరు చేయాలని చెప్తే, ఓ పాస్టర్ గారు ఏమో పాటలు, ఓ పాస్టర్ గారు ప్రార్థన, ఓ పాస్టర్ గారు ఏమో వాక్యం. మొత్తానికి వాక్యం చెప్పడానికి నువ్వు వాక్యం చెప్పాలి, వాక్యం సిద్ధపడు అని చెప్పేసి నేను ఏం చేశాను తెలుసండి, చెప్పాను. చెబితే ఈయన చెప్పడం నాకు ఏమని చెప్పాడు తెలుసండి, పాస్టర్ గారు మా అమ్మాయి పుట్టినరోజు అండి అని చెప్పాడు. మరి పుట్టినరోజు ప్రసంగమే చెయ్యాలి కదా, ఆయనకి అదే చెప్పాను. కాదండి, అదేంటంటే వాళ్ళ ఆవిడికి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చిన కారణంగా కృతజ్ఞతా కూటం పెట్టాడు. కృతజ్ఞతా కూటం పెడితే కృతజ్ఞత అని చెప్పేసి ఈ పాస్టర్ గారికి చెప్పాను. అక్కడికి వెళ్ళేసరికి అదేమైపోయింది తెలుసండి, పుట్టినరోజు ప్రార్థన అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి పుట్టినరోజు ప్రార్థన అయిపోయింది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళేసరికి ఆ ప్రసంగం చేయమని ఆయనకి చెవులో చెప్పాను, బాబు ఇది కృతజ్ఞతా కూటం కాదు, ఇది పుట్టినరోజు ప్రార్థన అని చెప్పేసి అంటే పాపం ఆయన ఏమయ్యాడు తెలుసండి, కన్ఫ్యూజ్ అయ్యి ఫెయిల్ అయిపోయాడు. అప్పుడు ప్రియులారా గమనించండి, ఆయన ఫెయిల్ అయిన తర్వాత ఇంకా టైం చాలా ఉంది. మొత్తం ఎంతండి, 12 గంటల కల్లా మొత్తం కార్యక్రమం అయిపోతుంది. ఇంకా గంట కార్యక్రమం ఉంది, వంటలు అవ్వలేదు, పెద్ద మీటింగు. అప్పుడు నేనే ఉన్నాను కాబట్టి నేనే ప్రసంగం, ఆ గంట ప్రసంగం నేనే మొదలెట్టాను. ఈ గంట ప్రసంగంలోని జరిగిన ఒక సన్నివేశం చెప్పానండి. జరిగింది ఒక చిన్న సన్నివేశం, ఒక 10 నిమిషాలు సన్నివేశం చెప్పాను. అదేమిటంటే ఈ గాజువాకలో ఒక ఆవిడ భర్త తాలూకా హెరాస్మెంట్ పడలేక 2 పిల్లల్ని ఏం చేసింది తెలుసండి, నూతులో తోసేసి ఈవిడ కూడా పడిపోతే ఈ లోపల చుట్టుప్రక్కల ఏదో శబ్దం వినిపించింది అని చెప్పి చూసేసరికి లోపల మునిగి వెళ్తున్నారు. వాళ్ళ 3 బయటికి తీశారు, పిల్లలు చచ్చిపోయారు, ఈవిడ మాత్రం బ్రతికింది. ఈ విషయం చెప్పారండి. చెప్పిన తర్వాత మరి తర్వాత జరిగేటువంటి విషయం చెప్పాలి కదా. దేవుని సేవకుడు ఎలా ఉండాలంటే 10 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని ఇప్పుడే చెప్పగలగాలి. అలా చెప్పలేకపోతే దేవుని సేవకుడు మరి పని చేయడు. హల్లెలూయా. నేను అదే విషయాన్ని చెప్పాను. పిల్లలు చనిపోయి తల్లి బ్రతుకుంటే ఆ తల్లి పరిస్థితి ఏమిటి? జీవితకాలం కూడా ఇతర పిల్లలు చూసినప్పుడు ఈవిడికి ఏమి జ్ఞాపకం వస్తుందండి? అయ్యో నా చేతులతో నా పిల్లల్ని చంపేసుకున్నాను అంటే బ్రతికుండి చచ్చినటువంటి శవం అయిపోతుంది. ఇదే పిల్లలు లేక అనేక మంది గుడులు గోపురాలు తిరుగుతున్నారు, పుర్లు దండాలు పెడుతున్నారు. ఏంటంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు ఉన్నాయి భూమి మీద. ఒకవేళ ఈవిడ చనిపోయి పిల్లలు బ్రతుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి చెప్పండి? ఆడున్నాడు కదా, వాళ్ళెవలో వాళ్ళ ఆయన ఉన్నాడు కదండి, ఆడికేమి ఆడు ఇంకో దాన్ని చేసుకుంటాడు. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏమిటి? ఆ వచ్చింది ఈ పిల్లలు సరిగా చూస్తుందా? చూడదు. చూడకపోతే ఏ హాస్టల్లో పెడతారు, ఏ అనాథాశ్రమంలో చేర్పిస్తారు. అప్పుడు వాళ్ళ జీవితకాలము కూడా వాళ్ళు ఏమనుకుంటారండి, మా అమ్మ ఏంటండి ఇలా చేసింది, మేము ఈ పడుతున్నటువంటి బాధకి, కష్టానికి, వేదనకి కారణం మా నాన్న మా అమ్మ అని అనుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఎలా తయారవుతారు తెలుసా? చివరికి ఓ రకమైనటువంటి శాడిస్టుల్లాగా తయారవుతారు. కాబట్టి పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్తూ
గాలిలో దీపం ఉందనుకోండి, గాలిలోని దీపం ఉంటే ఆ దీపాన్ని ఎలా కాపాడాలండి? మన 2 చేతులు అడ్డుపెట్టి ఎలాగైతే ఆ దీపాన్ని, గాలిలో ఉన్న దీపాన్ని కాపాడుతామో అంత జాగ్రత్తగా మన పిల్లల్ని కాపాడుకోవాలని చెప్పేసి ప్రసంగం చేసి ముగించాను. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరో ఒక ఆయన, నాకు తెలియని అయితే ఆ ఊరైనా, ఒక ఆయన ఫోన్ చేశాడు. మీరు మా కోసమే మాట్లాడాడు, మా కోసమే మీరు మాట్లాడారు, మీకోసం మాట్లాడడానికి ఏం జరిగింది ఏంటి సంగతి అంటే, అక్కడ జరిగిన సేమ్ స్టోరీ ఇక్కడ కూడా ఈయన చెప్తున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యము శ్రేష్టమైనది. ఇక్కడ నిలబడినప్పుడు మనం ఎక్కువ ఎవరిని చూస్తామంటే, మాట్లాడుతున్నటువంటి పాస్టర్ గారిని చూస్తాం, బయలుపరిచినటువంటి దేవుణ్ణి మనం చూడం. బయలుపరిచినటువంటి దేవుణ్ణి మాత్రమే ఈ స్థలంలో నిలబడినప్పుడు చూడాలి. ఓకే, దేవుని వాక్యాన్ని గురించి 2 మాటలు చెప్పాను. నెక్స్ట్ దేవుని వాక్యం అయిపోయిన తర్వాత ఏముంటుందండి? మనకి సాక్ష్యాలు ఉంటాయి. ఏముంటాయి? సాక్ష్యాలు. సాక్ష్యాలు 2 రకాలు. సాక్ష్యాలు ఎన్ని రకాలండి? ఒక రకం ఏంటి చెప్తారేంటి? దేవుడు చేసినటువంటి కార్యం. రెండోది ఏమిటో తెలుసండి? చెప్పండి. దేవుడు చెయ్యవలసినటువంటివి. కొంతమంది ప్రార్థనా సహాయాన్ని కోరుతారు. అయ్యా, మా కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉంది, మా కొరకు ప్రార్థన చేయండి. మా పిల్లల పరిస్థితి ఈ విధంగా ఉంది, ప్రార్థన చేయండి. ఏంటంటే నా భర్త పరిస్థితి ఎలాగ ఉంది, నా భార్య పరిస్థితి ఎలాగ ఉంది, ఏంటంటే మా స్నేహితుల పరిస్థితి ఎలాగ ఉందని చెప్పేసి ప్రార్థనా సహాయాన్ని కోరుతారు. వారి కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేస్తాం. ఇది నేను వినాలి. విన్నప్పుడు అండి, లోకంలో మనుషులందరూ ఏంటంటే ఏదో ఒక రకమైనటువంటి సమస్యతో బాధపడుతూనే ఉంటారు. వారి కొరకైనటువంటి భారం మన హృదయంలో కలుగుతుంది. ప్రార్థన చేయడానికి మనస్సు పుడుతుంది. హల్లెలూయా. చివరిలో ఆశీర్వాద ప్రార్థన. చివరిలో ఇది ఆరాధన. ఈ ఆరాధనను నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యము చేస్తే ఏమొస్తుందో తెలుసండి? చివరికి భ్రష్టత్వం వస్తుంది. చివరికి ఏమవుతుందండి? దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి ఉండదు, దేవుడు అంటే విశ్వాసము ఉండదు. పొరుగువాడంటే అమ్మా మా సహోదరుడు అన్నటువంటి ఆడి కోసం నేను ఎంతో కొంత కష్టపడాలి, మా సహోదరుని కొరకు ఎంతో కొంత కష్టపడాలి అనే భావం ఏమైనా వస్తుందండి? రాదు. రోడ్డు మీద ఆడు ఎలా తిరుగుతాడు తెలుసండి? సెటారోడ్ తిరిగినట్టుగా ఆడు అలా తిరుగుతాడు. వాడికి ఎంత చెప్పినా వాడికి అర్థం కానే కాదు. తీరా ఏమంటారు తెలుసండి? చెప్పండి, ఏమంటారు తెలుసా? దేవుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే కానీ ఇంట్లో ప్రార్థన చేస్తే రాదేంటి? ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని చూడ్డా, అక్కడికి వెళ్ళే ప్రార్థన చేయాలంటాడు మళ్ళాడు అనేసి వెళుతున్నటువంటి వాళ్ళని ఇటు చెడగొట్టేస్తుంటాడు. వెళుతున్నటువంటి వాళ్ళని చెడగొట్టేస్తుంటాడు. కనుక ప్రియ సహోదరులారు గమనించండి. విశ్రాంతి దినము అనండి, లేకపోతే పరిశుద్ధ దినము అనండి, లేకపోతే సహవాసం అని అనండి, ఏదైనా సరేనండి, అది చాలా ఇంపార్టెంట్. మనుషుడు మారాలి అంటే ఆదివారపు ఆరాధన చాలా అవసరం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్తా నేను మీకు చూపిస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 43. నీ చెయ్య నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట నేను. చాలండి. మామూలుగా మీరు చదవాలంటేనండి ఆ చివరి వరకు కూడా చదవాలి. టైం చాలా అవుతుంది కనుక నేనేం చేస్తానంటే, ఇక్కడ ప్రియులారా గమనించండి. 1 చెయ్యి,
రెండోదేమో పాదం, మూడోది ఏమిటండి అక్కడ కింద రాసి ఉంటుంది చూడండి, కన్ను. 45లో నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, 47లో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల. ఈ 3 అవయవాలను ప్రభువారు ఏం చేశారు తెలుసండి, ఎత్తి చూపించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ 3 అవయవాలు నిన్ను అభ్యంతరపరిస్తే వాటిని మొహమాటం లేకుండా పెరికివేయమన్నాడు. మొహమాటం లేకుండా. హల్లెలూయా. ప్రియులారా, ఈ వీటి తాలూకా ప్రాముఖ్యత, వీటి తాలూకా అవసరం. ఒకటి చెయ్యి, భోజనాలంటే చెప్పండి చెయ్యి అవసరం. తర్వాత పని చెయ్యాలంటే చెప్పండి చాలా ప్రాముఖ్యత. చాలా చెయ్యి లేకపోతారంటే చాలా బాధ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఎక్కడో కానీ చదివారండి, ఈ చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి కదండి, 5 ఏళ్ళలో చిన్న వేలు ఏదండి, ఇది కదా, సన్నగా పొట్టుగా ఉంటుందండి. కానీ ఈ 4 వేలు ఉన్నాయి కదండి, ఈ 4 వేలు కంటే బలంగా పనిచేసేటువంటి వ్రేలు చిలకల వేలు అటండి. బలంగా పనిచేసేటువంటి వేలు చిలకల వేలు లేకపోతేనండి ఈ 3 వేలు అంత బలంగా పనిచేయు. వేలు లేకపోతేనే మరి కష్టమైనప్పుడు చెయ్యలేకపోతే మరింత కష్టం. తర్వాత చెప్తాను. పాదం, రెండోది ఏమిటండి, పాదం. ఎక్కడికైనా నడిచి వెళ్ళాలనుకోండి, పాదం తప్పనిసరి. వెళ్ళారా, మేడివాడికిను గణికంకి మధ్యలో ఆ లోపలికి ఒక ఆయన ఉన్నాడు. నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి అంటేనండి, ఈ కింద నుంచి పని చేయు, ముసలోడు కాదండి, కుర్రోడు మళ్ళీను, పని చేయు. నేను అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా చెప్తాను, పని చేయపోయాయి. ఏమైతే అయ్యింది ఏంటండి, అది కూడా కొందకి మంచిదే. నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభువుని నమ్ముకో, ఏంటండి బాప్తిసం తీసుకో, దేవుని రాజ్యానికి నీవు వారసుడివి అవుతావు అని చెప్పేసి అంటూ మన దగ్గరికి వస్తారు కదండి పేతురు గారు. ఆయన సాక్ష్యం చెప్పేటప్పుడు ఎవరు చెప్తారు తెలుసండి, మా అన్నదమ్ముల్లాగా నాకు కూడా కళ్ళుంటే, ఈ నేత్రాలుంటే, మా అన్నదమ్ముల్లాగా నేను కూడా నర్సీపట్నంలో పెద్ద వ్యాపారం చేసుకునేవాడిని. కళ్ళు లేకపోవడాన్ని బట్టే నేను క్రీస్తు దగ్గరికి వచ్చానని చెప్తాడు. కళ్ళు లేకపోవడం నాకు భాగ్యం, నాకు కళ్ళు లేకపోవడమే నాకు భాగ్యం అని చెప్తాడు. ఒకవేళ నేను అతనికి సువార్త చెప్పాను కదండి, వెళ్ళి సువార్త చెప్పాను కదా, ఒకవేళ నేను వెళ్ళేటప్పటికి ఏ ఒక్క పురుషుడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఎక్కడ మా అమ్మ మీ ఆయన అడిగెళ్ళాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏ టైంలో ఉంటాడు, రాత్రి 8 గంటలకు ఉంటాడు. రాత్రి 8 గంటలకు వెళ్తే మనం వెళ్ళడానికి మనకావాలి కదా. హల్లెలూయా. పోనమ్మలు వీళ్ళకో సువార్త కూటం పెట్టేసి, ఈ సువార్త కూటంలో దేవుని వాక్యాన్ని ప్రకటించితే సరిపోతుందంటే సరిగ్గా అదే టైంకి ఏ ఊరు పోతాడు, ఎక్కడికో పోతారు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ కన్ను అయిపోయింది కదా, పాదం అయిపోయింది కదా, 2, 3 తెచ్చుంటే కన్ను. నీ కళ్ళు లేకపోతే ఇంక చెప్పనక్కర్లేదు, కళ్ళు లేకపోతే చెప్పక్కర్లేదు, లాభం లేదు, ఇంకేమీ చాలా కష్టం. ప్రియులారా, ఈ 3 అవయవాల్ని ప్రభు చెప్పడానికి కారణం ఏంటంటే, మనిషి శరీరంలో అతి ప్రాముఖ్యమైనటువంటి అవసరాలు తీర్చేటువంటి అవయవాలు ఎంత ప్రాముఖ్యమైనటువంటి అవయవమైనా, లేకపోతే ఎంత ప్రాముఖ్యమైనటువంటి పని అయినా, ఎంత ప్రాముఖ్యమైనటువంటి సంగతి అయినా సరేనండి,
దేవుని రాజ్యానికి అభ్యంతరపరిచేదాన్ని, చెప్పండి, దేవుని రాజ్యానికి అభ్యంతరపరిచేదాన్ని ఏం చేయాలట? పెరికి వేయమన్నాడు. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదామండి. ప్రియులారా, దేవుని రాజ్యానికి అభ్యంతరపరిచేది నీకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడు అనుకుందాం. ఏంటండి? ఏ స్నేహితుడు? ప్రాణ స్నేహితుడు. ఈ ప్రాణ స్నేహితుడు నీవు చెప్పినట్టుగా ఆలకించడు, కానీ ఆడు చెప్పినట్టుగా ఆలకించడానికి నిన్ను ఏం చేస్తాడండి? రెచ్చగొడుతుంటాడు. ప్రాణ స్నేహితుడు కదా, ఆడు బాబు అయినా సరే దేవుని రాజ్యానికి అభ్యంతర పరిస్తే వాడిని పక్కన చెప్పండి పెట్టాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారపు రోజున 1,00,000 రూపాయలు కలిసి వచ్చే పని ఉంది. ఆదివారపు రోజున 1,00,000 రూపాయలు వస్తుంది. 1,00,000 కాదు కదండి, 1,00,00,000 రూపాయలు వచ్చినానండి. సహవాసాన్ని ఏమాత్రము కూడా మనం విడిచిపెట్టడానికి వీలు లేదండి. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఊరికి వెళ్ళామనుకోండి, ఎలాగుంటా మన ప్లానింగ్ ఎలా ఉండాలి తెలుసండి? మనం కరెక్ట్గా ఇప్పుడు బయలుదేరి ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతామా లేదా అనుకోవాలి. ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతాం అనుకుంటే అప్పుడు బయలుదేరి వెళ్ళాలి. ఏంటండి, ఆదివారపు ఆరాధనకి మనం వెళ్ళలేము అనుకుంటేనండి, ఎక్కడైతే మనకు ఆదివారపు ఆరాధన ఉంటుందో అక్కడే మనం ఉండిపోయి ఆదివారం ఆరాధన అయిన తర్వాత వెళ్ళాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియులారా, ఇర్మీయా గ్రంథంలో నుండి చక్కని మాట రాసి ఉంటుందండి. 17:21 మీరు చదవద్దులండి. మీ ఇంట్లో నుంచి బయటికి కానీ, బయట నుంచి ఇంట్లోనికి కానీ ఏ విధమైనటువంటి బరువులు కూడా పట్టుకెళ్ళకూడదట, తీసుకురాకూడదట. కనుక అప్పుడు ఈ సహోదరులను గమనించండి, దేవుడు మన మీద ఎప్పుడు కోపడతాడో తెలుసండి? విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టినప్పుడు. ఆయన ఎందుకు కోపడతాడంటే, రే బాబు, విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆరాధనలో ఉన్నటువంటి మహిమను కోల్పోతావు. ఆ మహిమను కోల్పోతే భయంకరమైనటువంటి నరకానికి నీ కన్నుని అభ్యంతరపరిస్తే, నీ చెయ్యిని అభ్యంతరపరిస్తే, ఆరాధనకు వెళ్లకుండా ఏంటండి, నీ పాదం నిన్ను అభ్యంతరపరిస్తే ఆరాధనకి వెళ్లకుండా వచ్చేది ఏమిటో తెలుసండి? భ్రష్టత్వం. హల్లెలూయా. కనుక ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయాన్ని మీ ప్రక్కనే మీ కుటుంబస్తులు ఉన్నారు కదా, ఈ విషయాన్ని మీరు వారికి కూడా చెప్పాలి. మరొక విశ్వాసులకి మరొక రకమైనటువంటి జబ్బు ఉంది, చెప్పమంటారా? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొదటి జబ్బు ఏమిటో తెలుసండి? ఆదివారం 10:30కి ఆరాధన అంటేనండి, వీళ్ళు ఎన్ని గంటలకు వచ్చేస్తారు తెలుసా? చెప్పండి, 11:30 గంటలకు వచ్చేస్తారు. మళ్ళీ మీరు ఎంత విశ్వాసులు అంటేనండి, పూర్వకాలం నుంచి ఉన్నారు విశ్వాసులు. ఏంటండి, పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి వారు. మరొక జబ్బు ఏమిటో తెలుసండి? ఆదివారం ఆరాధనకు వచ్చేసి ఆరాధనలో కూర్చొని మంచి ప్లేసు ఫ్యాన్ కింద, ఎక్కడండి, ఫ్యాన్ కింద, ఫ్యాన్ మీద తిరుగుతుంటే ఆ ఫ్యాన్ కింద కూర్చొని సమ్మగా నిద్రే నిద్ర, నిద్రే నిద్ర. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. నా కర్మ ఏమిటో కానీ నాకు దొరికిన వాళ్ళు అందరూ నేను ఎక్కడికి వెళ్ళినా ఆటోలో దొరుకుతున్నాను. ఏదండి, ఇక్కడ నాతవరం నుంచి లోపలికి వెళ్తానండి, బర్రిపాలు అని ఉంటాయి. ప్రతి నెల కూడానండి హోమ్ మేడ్ పెరుగుతాడు. నేనేమనుకుంటా తెలుసండి, ఏమనుకొని వెళ్తానంటే, పాస్టర్ గారు
నేను వచ్చిన వెంటనే నేను ప్రసంగం చేసేస్తాను, నేను వెళ్ళిపోతాను, వెంటనే రాత్రి ఎక్కిడిమే మళ్ళీ వెంటనే 12, 1 గంట అవుతుంది, ప్రసంగం అయిపోయిన వెంటనే నేను వచ్చేస్తాను, వెళ్ళిపోతాను, నాకు ప్రసంగం ఇచ్చేయండి అంటే అలాగేనంటాడు. తీరాడికి వెళ్ళిన తర్వాత ఎవరో ప్రసంగం చేస్తూ ఉంటారు. ఆ ప్రసంగం పూర్తయిన తర్వాత ఈయన 2 మాటలు చెప్తాడు ఇంకొక ఆయనకి. చిట్ట చివరికి ఎవరికి చెప్తారు తెలుసండి? నాకు హల్లెలూయా హల్లెలూయా. అది అక్కడ కూడా ఎలాంటి వాళ్ళు దొరుకుతారంటే కునుకుబాట్లు పడినోలే. అమ్మో పాస్టర్ గారు మీకేముందండి, మీరు ఎలా వచ్చి అలా వెళ్ళిపోతారు, మీ బైబిలే మీరు పట్టుకొని వచ్చి వెళ్ళిపోతారు. ఒక కార్యక్రమం జరిగిందంటేనండి కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసండి? హల్లెలూయా. చలికాలం కాబట్టి సరిపోయింది, ఫ్యాన్లు వేయలేదు. ఎండాకాలం అయితే లోపల అడుగు పెట్టడానికి ముందే ఫ్యాన్ ఎక్కడ స్విచ్ బోర్డు చూసి ఫ్యాన్ వేద్దాం. ఇంత కరెంటు బిల్లు ఎవడు కడతాడు? ఏదండి చలికాలం బాగానే ఉందండి, 600, 700 వస్తుంది. కానీ ఈ ఎండాకాలం అయితేనండి 1000 రూపాయలు, 1200, 1500 దగ్గర కరెంటు బిల్లు. ఇంత ఖర్చు పెట్టి పాస్టర్ గారు హోల్ నైట్ ప్రేయర్ ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చిన విశ్వాసులు అందరూ ఏంటండి, అందరికీ ఉపవాసమే. పాస్టర్ గారు మాకు మాత్రం ఉపవాసం పెడితే మేము ఒప్పుకోం, మాకు మాత్రం ఉపవాసం పెడితే మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోండి. ఎందుకో తెలుసా? ఇల్లు దగ్గరల్లో ఉపవాసం చేసామనుకోండి ఏం మిగులుతుందో తెలుసండి, మాకు స్కెల్టన్ మిగులుతుంది అన్నమాట. బీపీ ఎక్కువైపోతుంది, షుగర్ ఎక్కువైపోతుంది. అప్పుడు హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదామండి. ఇంత ఖర్చు పెట్టి పాస్టర్ గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే మనం ఏం చేస్తాము? వచ్చి సమ్మగా ఫ్యాన్ కింద కూర్చొని గురగ పెడేస్తాం. మరో చెప్పుందండి, అదేంటో తెలుసండి, జీవితంలో వీళ్ళు ఎప్పుడు తిండిదన్నట్టు. జీవితంలో వీళ్ళు ఎప్పుడు భోజనం చేయలేనట్టు. మామూలు కూటాలకైతే పలచగా ఉంటది, భోజనాల ప్రార్థనకైతే చెప్పండి. పిల్లలు గమనించండి, భౌతికమైనటువంటి విషయాల మీద మనం దృష్టి చెప్పండి, మీరు స్పందించలేదండి. భౌతికమైనటువంటి విషయాల మీద మనం దృష్టి పెట్టకూడదు, ఆత్మ సంబంధమైన విషయాల మీద మాత్రమే మన దృష్టి పెట్టాలి. పాస్టర్ గారు వాక్యం సరిగా, పాస్టర్ గారు మీరు సరిగా వాక్యం చెప్పలేదండి అన్న వాళ్ళు ఎవరిని చూడలేదు నేను ఇప్పటికీ. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరు ఉంటేనండి వాళ్ళకి నేను సాష్టాంగ పడి నమస్కారం చేస్తా. ఎందుకంటే పాస్టర్ గారు మీరు నాకు అర్థం అవ్వలేదండి ఈరోజు వాక్యం అన్న వాళ్ళు ఎవరైనా చెప్తే ఉంటేనండి వాళ్ళకి ఒకసారి సాష్టాంగ పడి నమస్కారం చేయొచ్చు, తప్పు లేదండి. అందరికీ కోడి మాసం పెట్టారు, చివరికి వచ్చేసరికి నాకు ఎట్లేదు అన్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. తింటే ఏమిటి, తినకపోతే ఏంటి? మనం ఎప్పుడు తింటున్నా, ప్రతిరోజు తింటున్నా, ఏ రోజు కూడా ముక్కలు తింటాం కదండి. దీని మీద దృష్టి తప్పండి, దేవుని వాక్యం మీద దృష్టి తక్కువ. కనుక ప్రియులారా, ఆదివారపు ఆరాధన నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు. దేవుని రాజ్యానికి ఆదివారపు ఆరాధన ఏంటో తెలుసండి, దేవుని రాజ్యానికి సిద్ధపరిచేటువంటి బడి. ఒక ఆయన అంటాడు ఇది గుడి కాదు బడి అంటాడు. బడి ఏమిటో తెలుసండి, ఏం బడి ఇది? దేవుని రాజ్యానికి మనల్ని మనం సేవకుడు సిద్ధపరుస్తాడు, మనల్ని మనం సిద్ధపరుచుకునే ఎటువంటి సమయం నిర్లక్ష్యం చేస్తారండి బాధాకరమైనటువంటి పరిస్థితులు. కాలు కలిగి నరకానికి పోయే దానికంటే కాలు లేకుండా పరలోకానికి వెళ్ళడం చాలా మంచిది. రెండు కళ్ళు కలిగి నరకానికి పోయేదానికంటే కళ్ళు లేకుండా చెప్పండి పరలోకానికి వెళ్ళడం మంచిది.
పాదం కలిగి 2 పాదాలు ఉండి పరలోకానికి కాకుండా నరకానికి వెళ్ళిపోయేదానికంటే పరలోకానికి వెళ్ళటం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కనుక సమయానికి ఏంటంటే దేవుని మందిరంలోనికి వెళ్ళాలి. మొన్న ఒక ఆవిడ అంటుంది, పాస్టర్ గారు మాకు కూడా మొదటి వారమే సంస్కారం ఇచ్చేయండి పాస్టర్ గారు. సంస్కారం అక్కడ గనుకులో మొదటి వారే సంస్కారం ఇచ్చేయండి పాస్టర్ గారు అన్నాను. ఓసారి ఇలా కింద నుంచి మెదవారు చూశాను. చూడబోతాడు కండి ఆ పక్కన ఉన్న ఒక ఆవిడ ఉంటే ఆవిడ వెనకాతలు పోయింది. ఇప్పుడే పాస్టర్ గారు కింద నుంచి మెదవారు చూశారంటే ఏదో గట్టిగా పెడతారని చెప్పేసి, నువ్వు శనివారం ఉపవాస ప్రార్థనకి వచ్చి ఎన్నాళ్ళైంది అని అడిగాను. నువ్వు శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చి ఎన్నాళ్ళైంది? ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవా? ఏంటది? ఎవరో బయట దేశం కోసం కాదు, నీ ప్రక్కనే నీ ఇంట్లో నశించిపోతున్నటువంటి వారి కొరకు ఎప్పుడైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవా అంటే అర్థం చేయలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం ఆరాధన ఏ రోజు కూడా మానకుండా ఎప్పుడైనా వచ్చావా? మనం మానేసారండి పాస్టర్ గారు. ఏంటండి? కానీ ఈవిడికి మాత్రం ఏం చేయాలంటే మొదటి ఆదివారం ఇచ్చారట. హల్లెలూయా. అంటే పాస్టర్ గారు బాధలు పట్టమండి వాళ్ళకి, వాళ్ళ బాధలు అలిగే. ఏమి ఎందుకే నీకు మొదటి ఆదివారమే ఎందుకు ఇవ్వాలి నీకు? అన్ని చర్చిల్లోనూ మొదటి ఆదివారం ఇస్తున్నారండి పాస్టర్ గారు. మొదటి ఆదివారమే ఇవ్వాలి, 2వ ఆదివారం ఇవ్వకూడదని ఎక్కడైనా రాసి ఉందా? అదేమి లేదు. అసలు చేయవలసినటువంటి అసలు విషయాల మీద ఏం పెట్టం, మనం దృష్టి పెట్టం. కానీ అవసరం లేని విషయాల మీద మాత్రం అండి అబ్బా హల్లెలూయా దృష్టి పెడతాం. కనుక ప్రియులారా, దేవుని మందిరాన్ని, సహవాసాన్ని, పరిశుద్ధ ఆదివారాన్ని మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే పరలోక రాజ్యాన్ని మనం కోల్పోతాం. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించి కలిగిన వారు మోకరిందాం.